హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మన ఇంట్లోనే నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఇంట్లో చేసే ఉంటాం, కానీ ఎప్పుడు ఫంక్షన్లో కానీ హోటల్స్లో కానీ ఉండే విధంగా అయితే మాత్రం టేస్ట్ రాదు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచుకొని మీరు కానీ ఒకసారి ట్రై చేస్తే 15 నిమిషాల్లో మీకు మంచి టేస్ట్తో కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు వెంకీ మామ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నా ఛానల్ని మీ అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్లో ఒక హాఫ్ బౌల్ శనగపలుకులు తీసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ మారినంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత 2 లేదా 3 ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి అవి కలర్ మారినంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని, తర్వాత ఒక హాఫ్ బౌల్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి ఇవన్నీ కొంచెం కలర్ మారినంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఒక పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీరా, 3 లవంగాలు, 4 లేదా 5 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒక 30 సెకండ్ల పాటు దోరగా వేయించండి, కలర్ మారినంత వరకు మీడియం ఫ్లేమ్లో. తర్వాత అందులో లాస్ట్లో 2 యాలకులు, ఒక 10 జీడిపప్పు అద్దులు వేసి జీడిపప్పు కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిలో వేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో ఫస్ట్ మనం ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వంకాయలు అంటే మనకి గుత్తి వంకాయకి ఇలా రౌండ్ షేప్లో చిన్న చిన్న సైజు ఉండే వంకాయలు అయితే నల్ల వంకాయలు చాలా బాగుంటాయి. వాటిని ఇలా 4 వైపులో వంకాయలో 50% వరకు ఘాటు పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో బాగా నాననివ్వాలి. ఈ ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల మనకి వంకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులో ఏమైనా పురుగులు గట్ట ఏమైనా ఉన్నా సరే బాగా క్లీన్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా నానబెట్టిన తర్వాత మాత్రం మనం ఆయిల్లో ఫ్రై చేసే ముందు బాగా డ్రై అయిపోయినట్టు క్లీన్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఈ వంకాయలన్నీ అందులో వేసి బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ మారినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూసారుగా, ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ మారినంత వరకు ఈ విధంగా కలర్ మారిపోవాలి. ఇంకా కొంచెం మారిన తర్వాత వీటన్నింటిని తీసి పక్కన పెట్టుకోండి. వంకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి మారినంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ పసుపు కారం అంతా ఉల్లిపాయలకు బాగా పట్టినట్టు కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతటిని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది బాగా ఫ్రై అయితే అప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. అంతవరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ మారింది. మరి కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం కొంచెం ఒక హాఫ్ బౌల్తో వేస్తే సరిపోతుంది. వేసి బాగా కలుపుకుంటూ ఈ కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటాం. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ బాగా ఇంకిపోవాలండి. చింతపండు రసం అంతా ఇంకిపోయినట్టు కలిపి మనకి గ్రేవీ అంతా బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ కూడా ఇందులో వేసి వంకాయలన్నింటికి మసాలాలు పట్టినట్టు నెమ్మదిగా కలుపుకోవాలి.
ఇలా వంకాయలన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవనివ్వండి. అప్పుడే ఈ మసాలాస్ అన్నీ వంకాయలకు పడతాయి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది రెడీ అయ్యి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మ్యాక్సిమం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి వెంకీ మామ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నా వీడియోని పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.